హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ట్రేడింగ్ రాజారావుని. ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో రైజింగ్ 3 అంటే ఏంటి, ఈ ప్యాటర్న్ను ఉపయోగించి ట్రేడ్ ఎలా చేయాలనే దానికోసం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ ప్యాటర్న్లో ఫస్ట్ లాంగ్ క్యాండిల్ బులిష్ క్యాండిల్ అండి, తర్వాతి 3 క్యాండిల్ స్మాల్ బేరిష్ క్యాండిల్ స్టిక్స్ అండి, 5th క్యాండిల్ లాంగ్ బులిష్ క్యాండిల్స్ కలిగి ఉంటాయి. ఈ ప్యాటర్న్లో ఫస్ట్ లాంగ్ గ్రీన్ క్యాండిల్ బులిష్ క్యాండిల్ అండి, సెకండ్ స్మాల్ రెడ్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్. ఈ క్యాండిల్ స్టిక్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అవ్వచ్చు, కానీ ఫస్ట్ క్యాండిల్ స్టిక్ యొక్క క్లోజ్ కంటే కిందన సెకండ్ బేరిష్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. అలాగే థర్డ్ క్యాండిల్ స్టిక్ స్మాల్ రెడ్ బేరిష్ క్యాండిల్ అండి. ఈ క్యాండిల్ స్టిక్ గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అవ్వచ్చు, కానీ సెకండ్ క్యాండిల్ స్టిక్ యొక్క లో కిందన మాత్రమే థర్డ్ క్యాండిల్ యొక్క క్లోజ్ అండ్ లో అనేది క్రియేట్ అవ్వాలి. అలాగే సెకండ్ అండ్ థర్డ్ క్యాండిల్ స్టిక్ యొక్క క్లోజ్ క్రిందన 4th బేరిష్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. తర్వాత 5th క్యాండిల్ స్టిక్ లాంగ్ బులిష్ క్యాండిల్ అయి ఉండాలండి. ఈ క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి. అలాగే ఫస్ట్ అండ్ సెకండ్ క్యాండిల్ యొక్క హై కంటే పైన 5th క్యాండిల్ క్లోజ్ అయి ఉండాలి. అనేది ముందు ఉన్న 4 క్యాండిల్ స్టిక్ యొక్క లోని బ్రేక్అవుట్ చేయకూడదు. మార్కెట్లో ఈ ప్యాటర్న్ ఏర్పడ్డాక బులిష్ రివర్సల్ ప్యాటర్న్గా కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ ప్యాటర్న్లో స్టాప్ లాస్ అనేది కిందన పెట్టాలి, బై అనేది ఈ ప్యాటర్న్ పైన చేయొచ్చు అని కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ ప్యాటర్న్ని యూజ్ చేసి చాలా ఈజీగా ట్రేడ్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మార్చ్ 24న 1 అవర్ టైం ఫ్రేమ్లో రైజింగ్ 3 ప్యాటర్న్ ఏర్పడ్డాక ట్రెండ్ మూమెంట్ అనేది ఎలా రివర్సల్ అయిందో మనం చూడవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.